సో ఈ రోజు వార్తాపత్రికల్లో మెయిన్గా వచ్చిన ప్రధానమైన వార్తల గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణలోకి వెళ్తే మినహాయింపులు లేవు అంటూ మనకి ఇక్కడ ఒక పెద్ద హెడ్లైన్ కనిపిస్తుంది. ప్రతీకార సుంకాలకు వేలైంది, అన్ని దేశాలపైన విధిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ఒక ప్రకటన చేస్తారు. సో మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% కూడా సుంకాలు పెంచబోతోంది. సో కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అంటూ కూడా మనం ఒకటి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించిన ప్రధానమైన వార్తల్లో ఇది కూడా ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా సుంకాలు పెంచుతారు అంటూ సో ఎప్పటి నుంచో చెప్తూనే వస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన వార్త అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో నా వ్యూహం సరైనదే, సుంకాన్ని EU 2.5% తగ్గించింది, భారత్ కూడా దీనికి సిద్ధమైంది అంటూ కూడా మరిన్ని దేశాలు కూడా ట్రంప్ బాటలోనే వెళ్తూ ఉన్నాయి అనేది మనం మెయిన్గా ఇక్కడ హెడ్లైన్ చూస్తూ ఉన్నాం. అంటే గతంలో కూడా ట్రంప్ ఖచ్చితంగా మేము పన్నులకు సంబంధించి ఇలాగ చేస్తాము అంటూ కూడా చెప్పారు. దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాము అనేది మనకి ఇక్కడ ఒక మెయిన్ వార్త అయితే మనకు ఆంధ్రజ్యోతి తెలంగాణలో కనిపిస్తుంది. సో ఈ సుంకాలను పెంచడంలో సో భారత్ కూడా వాళ్ళకు తోడుగా ఉంది, వేరే దేశాలు కూడా దీనికి సిద్ధమయ్యాయి అంటూ కూడా ఇక్కడ ఒక మెయిన్ వార్త అయితే కనిపిస్తుంది. సో అలాగే సో వాషింగ్టన్లో దీనికి సంబంధించి అంటే ఇప్పుడు తమ ఉత్పత్తులపై భారీగా దిగుమతులు సుంకాలు కూడా విధిస్తున్న అన్ని దేశాలపైన కూడా ప్రతీకార సుంకాల విధింపునకు సమయం ఆసనమైంది అంటూ కూడా సో దీని గురించే ఇక్కడ మనకు మెయిన్గా కనిపిస్తుంది. భారత్లో 100%, అలాగే పాల ఉత్పత్తులపై 50%, బియ్యంపై జపాన్లో 700%, వెన్న, చీజ్ ఇలాంటి వాటిలో కెనడాలో 300% వరకు పెంచబోతున్నాము అంటూ కూడా ఇక్కడ మనకు ఒక మెయిన్ వార్త అయితే కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా మనం మెయిన్గా చూడొచ్చు. సో మార్కెట్లో ట్రంప్ సుంకపం అంటే భారీ నష్టాలు 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. సెన్సెక్స్ 1390 పాయింట్ల పతనానికి వచ్చింది. సో 23,200 దిగువ స్థాయికి జారిన నిఫ్టీ అంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే దీనివల్ల మనకు స్టాక్ మార్కెట్లో కూడా దీనివల్ల నష్టాలు వస్తున్నాయి, దానివల్ల డౌన్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే సన్న బియ్యానికి సంబంధించి సంబరం అనేది కూడా మనం ఇక్కడ మెయిన్గా ప్రధానంగా చూస్తున్నాం. ఉదయం నుంచే బారులు తీరిన లబ్ధిదారులు, తొలి రోజు బియ్యం తీసుకున్న 8,30,000 మంది అనేది ఇక్కడ మనకు వార్త అయితే కనిపిస్తుంది. సో మెయిన్గా మనకు బియ్యానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. అలాగే మయన్మార్లో భూకంప పరిస్థితికి సంబంధించి కూడా మనం మెయిన్గా ప్రధానంగా చూస్తున్నాం. ఇప్పటి వరకు 1,600 మంది చిన్నారులు ఇక్కడ భూకంపానికి సంబంధించి చనిపోయారు అనేది తెలుస్తుంది. సో మరో 3,000 మందికి గాయాలయ్యాయి, ఆందోళన వ్యక్తం చేస్తుంది యునిసైస్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. భూ ప్రకంపంతో విధ్వంసాన్ని చవిచూసిన మయన్మార్లో బాల్యం ప్రమాదంలో ఇక్కడ పడిపోయింది అంటూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి అనేది ఆందోళన వ్యక్తం చేస్తుంది అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మార్చి 28 నాటికి భూకంపం, తదనంతరం ప్రకంపనలతో జరిగిన విధ్వంసాల్లో మరణాల సంఖ్య ఇప్పటివరకు 3,756కు చేరింది. 1,600 మందికి పైగా చిన్న పిల్లలు కూడా దీంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మయన్మార్ భూకంపానికి సంబంధించి అయితే చాలామంది ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా కలిగింది. దీంట్లో ఏకంగా చిన్న పిల్లలే 1,600 మంది ఉన్నారు అంటే ఎంత ఘోరంగా అక్కడ భూకంపం జరిగింది అనేది మనకు క్లియర్గా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో అలాగే 4 ఖైదీలు కూడా మృతి చెందారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఓబో జైల్లో దీనికి సంబంధించి 4 ఖైదీలు కూడా మరణించారు అనేది మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే మనకు తెలంగాణ అంటేనే సో కాటన్ వస్త్రాలకి ఎక్కువగా గతంలో సమంతాన్ని కూడా అంబాసిడర్గా పెట్టి చేనేత వస్త్రాలని బాగా ప్రమోట్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకు వార్త కనిపిస్తుంది. సిరిసిల్లలో 270 డైయింగ్ పరిశ్రమలకు సంబంధించిన వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. సో చేనేతకు సంబంధించి కూడా దీనికి ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు అనేది మనకు మెయిన్గా ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో అలాగే విద్యార్థుల భూమిపైకి బుల్ రోజర్ అనేది కూడా మనం ఇక్కడ మెయిన్గా వార్త చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఏది నాటి ఆటల సంస్కృతి అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే డెడ్ స్టోరేజీకి జూరాల, ఉమ్మడి పాలమూరులో తాగునీటి సిబ్బంది నారాయణపూర్ నుంచి 1 TMC విడుదల, జూరాల చేరుకుంది కేవలం 0.4%
టీఎంసీలు మాత్రమే అనేది కనిపిస్తుంది. శ్రీశైలంలో ప్రస్తుతం ఉన్నది 41 టీఎంసీల వాటర్ అయితే ఉంది. అంటే జూరాలాకి కేవలం 0.4% మాత్రమే వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. జూరాల జలాశయం డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా మారబోతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.375 టీఎంసీలు నీళ్లున్నాయి. అవన్నీ బురదతోనే కూడుకున్నాయి. వాటిని తరలించడం సాధ్యం కాదు. ఈ ఏడాది జూరాలకు 1124 టీఎంసీల వరద వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఈ వాటర్కి సంబంధించి అయితే శ్రీశైలానికి సంబంధించి అలాగే ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు కూడా తాగునీటికి సంబంధించి ఇబ్బంది ఉంది అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే సర్కారుకు తలనొప్పిగా మారిన సర్దుబాటు, ఆ స్థానాల్లోని పొరుగు దీనికి సంబంధించి సో అలాగే రాజకీయాలు నాకు అవసరం లేదు అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు HCU అనేది నిన్నటి నుంచి జరుగుతూనే ఉంది. దాంట్లో ఎంతోమంది బీజేపీ నేతలు వెళ్ళారు, ఎంతోమంది దానికి వెళ్ళి ధర్నా చేశారు, అక్కడ అరెస్టులు జరిగాయి, హౌస్ అరెస్టులు జరిగాయి. దానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాము. సో HCUలో ఉద్రిక్తత అనేది కూడా మనం వార్త అయితే చూస్తూ ఉన్నాము. అలాగే ప్రీ స్కూల్ నిర్వాహకులు 2 రౌడీ షీటర్ల అరెస్టు అని ఒక వార్త అయితే చూస్తున్నాం. ఒక వ్యాపారిపై వల విసిరి డబ్బుల కోసం బెదిరించి ప్రీ స్కూల్ ప్రిన్సిపల్ సహా 2 రౌడీ షీటర్లు బెంగళూరులో CCB పోలీసులు అయితే మంగళవారం అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. సో బెంగళూరులో మహాలక్ష్మి లేఅవుట్లో శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్కి సంబంధించి కూడా ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకసారి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ ఒకసారి మనం చూద్దాం. సో దీంట్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ పేపర్లో అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేపర్లో కూడా మినహాయింపులకు సంబంధించి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాము. సో అలాగే చిన్న కాంట్రాక్టులకు చిల్లు పడింది అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో ఎన్నికల ముందు ఐపాక్ సూచనలతో పనులు, నేడు రాజకీయ ఒత్తిళ్లతో వాటికి చెల్లింపు, సర్కారు మారిన పాత కాంట్రాక్టర్లకు కష్టాలే ఉన్నాయి. 2014-19లో చేసిన బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు గుంతలు పూడ్చిన తమ్ముళ్ళు బిల్లులు లేవు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ₹1 కోటి బకాయిల చెల్లింపు ఉత్తిదే అనేది అయితే ఇక్కడ మనం మెయిన్గా చూస్తున్నాం. 1200 కోట్లలో సగం కూడా జగన్ హయాంలో పనులే జరగలేదు అనేది మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్గా ప్రధానంగా చూస్తున్నాం. అంటే ఐపాక్ పనులు అసలు జరగలేదు అనేది టీడీపీకి సంబంధించిన నాయకులు ఎప్పటి నుంచో దానికి సంబంధించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా దానికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం. 1200 కోట్లలో సగం కూడా జగన్ సంబంధించి హయాంలో పనులైతే జరగలేదు అనేది ఇక్కడ మెయిన్గా మనం వార్త అయితే చూస్తున్నాం. ఇంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్ పేపరే చూస్తున్నాం, అదే కంటిన్యూ చేద్దాం. సో బర్డ్ ఫ్లూతో ఏపీలో 2 ఏళ్ల చిన్నారి మృతి అనేది మనం ప్రధానంగా చూస్తున్నాం. నరసరావుపేట పట్టణంలో ఘటన, అనారోగ్యం కారణంగా గత నెలలో మంగళగిరి ఎయిమ్స్లో చిన్నారి చేరింది. సో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. శాంపుల్స్ని పరీక్షిస్తే బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు వైద్య అధికారులు అనేది మనం మెయిన్గా చూస్తున్నాం. సో బర్డ్ ఫ్లూ వల్ల ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో చిన్నారులతో సహా సో ఎంతోమంది చనిపోతూ ఉన్న పరిస్థితి దీనికి సంబంధించి కూడా చూస్తున్నాం. కాబట్టి చికెన్ తినే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో బర్డ్ ఫ్లూ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా ఇక్కడ దానికి సంబంధించిన వార్త అయితే మనం చూస్తున్నాం. అలాగే 200 కోట్ల ప్రభుత్వ భూమి కొట్టేసి ప్లాన్ అనేది వేశారు అనేది ఇక్కడ మనం మెయిన్గా చూస్తున్నాం. కుంట్లూరు ఎక్స్ రోడ్లో 2 ఎకరాలకు ఎసరు, 2015లో 600 చదరపు గజాలు క్రమబద్ధీకరణ చేశారు. 2022లో మరో 3635 చదరపు గజాలకు దరఖాస్తు జరిగింది. నిర్మాణాలు లేకపోయినా అప్పటి సర్కారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది మనం ఇక్కడ మెయిన్గా వార్త అయితే చూస్తున్నాం. క్రమబద్ధీకరణ కోసం ఫీజు కూడా వసూలు చేశారు. ప్రభుత్వం మారిపోవడంతో ఇవన్నీ కూడా ఈ ఫైల్స్ అన్ని ఇప్పుడు అటకెక్కాయి అనేది ఒక ఎమ్మెల్యే దీన్ని క్రమబద్ధీకరణ చేయాలి, పావులు కలిపాడు అనేది ఇక్కడ మెయిన్గా మనం వార్త అయితే చూస్తున్నాం. అంటే జగన్ హయాంలో ఎంత అవినీతి జరిగింది అనే దానికి ఇది కూడా ఒక నిదర్శన అనేది అయితే టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూనే ఉన్నారు. సో ఇలా పర్మిషన్ లేని వాటికి కూడా ఎక్కువ గజాలు ఉన్న వాటికి కూడా సో గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి ఫీజు అంటే కమిషన్స్ తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది ఇక్కడ మెయిన్గా మనం చూస్తూ ఉన్నాము.
సో అలాగే ఇక్కడ చూడొచ్చు వక్ఫ్ పై డి అంటే డి, నేడే లోక్సభలో బిల్లు జరగబోతోంది. సో దీనికి సంబంధించి చర్చకు 3 గంటలు కేటాయింపు ఉంటుంది. బీఏసీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. మైనారిటీలో అనవసర భయాలు సృష్టిస్తున్నారని మంత్రి రిబీజ్ చెప్పుకొచ్చాడు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సభలోనే చెబుతామంటూ ఓవైసీ అలాగే ఎంపీలకు సంబంధించిన బీజేపీ కాంగ్రెస్ విప్ అనేది జారీ చేశారనేది మెయిన్గా మనం ఇది చూస్తున్నాం. సో వక్ఫ్ పై ఎంత రాద్ధాంతం జరిగింది అనేది మనం చూసాము. సో దీనికి సంబంధించి ఈరోజు అయితే లోక్సభలో బిల్ అయితే దీనికి సంబంధించి ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సో మరి అది ఎలా ఉంటుంది, ఓవైసీకి సంబంధించి దీన్ని ఎలాగైనా అనుమతి వచ్చేలాగా ఆమోదం వచ్చేలాగా చేస్తాము అన్నారు. సో దీనికి సంబంధించి బీజేపీ వీళ్ళు కూడా రివర్స్లో కౌంటర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ బిల్లుకి ఎంతవరకు కూడా ఆమోదం వస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో త్వరలోనే భారత్కు వస్తానంటూ సునీతా విలియమ్స్ చెప్పిన విధంగా మనం వార్త అయితే చూస్తున్నాము. సో 900 ఔషధాలకు సంబంధించి ఇక్కడ ధరల పెంపు అనేది అయితే మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఫార్మా కంపెనీలకు ఎన్పీపీఏ అనుమతి ఇచ్చింది. జాబితాలో 2 గుండె జబ్బులు, మధుమేహం ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్ఫెక్షన్లకు చికిత్సను అందించే మందులు అనేది వచ్చాయి అంటే చెప్పుకొని వస్తూ ఉన్నారు. సో 900 ఔషధాల ధరలు అయితే పెంపు చేశారు అనేది మనం మెయిన్గా ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇంతకుముందే మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. విదేశీ యువతపై అత్యాచారం జరిగింది అనేది కూడా చూస్తున్నాం. స్నేహితులతో కలిసి సంతను చూసేందుకని వెళ్తే అక్కడ వాళ్ళకి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇలా యువతిని, విదేశీ యువతిని రేప్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇలా లాస్ట్ టైం ఇటలీలో కూడా ఒక అమ్మాయి ఇక్కడికి వస్తే ఆ అమ్మాయిని కూడా ఆటోలో ఎక్కించుకొని వెళ్ళి అత్యాచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు జర్మనీకి సంబంధించిన అమ్మాయిని కూడా ఇలాగే చేస్తున్నారు. ఇలా అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఇక్కడ భద్రత అనేది మామూలుగా ఇండియాకి ఎవరైనా రావాలి అంటేనే కొంచెం భయపడే పరిస్థితి లాగా ఉంటుంది. మళ్ళీ ఇలా విదేశీ నుంచి వచ్చిన వాళ్ళని చేస్తే ఎవరూ రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా కూడా విదేశీ నుంచి వచ్చే వాళ్ళే కాదు, ఎవరినైనా కూడా అత్యాచారానికి వెళ్లే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో దీనిపైన ఇంకా కఠినమైన శిక్షలు రావాలి అంటూ కూడా చాలామంది ఎన్నోసార్లు పోరాడుతూనే ఉన్నారు. ఇంకా జనాల్లో మార్పు రావట్లేదు. సో ఎన్ని శిక్షలున్నా, ఎన్ని కఠినమైన శిక్షలు అమలు చేసినా కూడా ప్రజల్లో మార్పు రావాలి. అప్పుడే ఇలాంటి అత్యాచారాలు ఆగుతాయి అనేది కూడా తెలుస్తుంది. అలాగే నిత్యానంద సజీవ సమాధి అయ్యారు అంటూ మేనల్లుడు సురేంద్ర అతను దీనికి సంబంధించి ఒక ఇదైతే చేశాడు. అంటే నిత్యానందకు సంబంధించి తను ఒక సనాతన ధర్మం కోసం సమాధి అవుతున్నాను అంటూ తను ఒక పోస్ట్ అయితే నిన్న పెట్టారు. దానికి సంబంధించిన వార్త కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. సో నిత్యానంద సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం తను సమాధి అయ్యాడు అంటూ తన మేనల్లుడు ఒక పోస్ట్ అయితే పెట్టాడు. సో అంటే కొంతమంది దీనిపైన విమర్శలు కూడా చేశాడు. నిత్యానంద ఇలాంటివి చేస్తూనే ఉంటాడు. సో ఏప్రిల్ ఫూల్ చేయడానికే ఇలాంటివి చేశాడు తప్ప అతను బతికే ఉన్నాడు అంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. మళ్ళీ అతను బయటకు వస్తే బ్రతికున్నాడా లేదా నిజంగానే అతను సమాధి అయ్యాడా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈనాడుకు సంబంధించిన పేపర్లోకి ఒకసారి వెళ్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లోకి ఒకసారి వెళ్దాం. సో ఆగని రగడ అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. తరగతులను బహిష్కరించిన హెచ్సియు విద్యార్థులు, ఆందోళన చేపట్టిన సంఘాలు వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండు, వివాదంపై సీఎం అత్యవసర భేటీ, తాజా పరిస్థితులపై ఆరాధిస్తున్నాము అంటూ కూడా చెప్పారు. రంగారెడ్డి జిల్లా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. సో దీనికి సంబంధించిన వార్తే మనం ఈనాడు తెలంగాణ పేపర్లో మనం మెయిన్గా చూస్తున్నాం. సో వాటిని వేలం వేయొద్దు అంటూ విద్యార్థులు నిన్న మంగళవారం రోజు తరగతుల్ని బహిష్కరించారు. వీటికి బీజేపీ, సిపిఎం అలాగే కొన్ని పార్టీలు కూడా మద్దతు పలికిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇక ఇక్కడ మార్పు అంటే ఇదేనా అంటే రైతులకు కన్నీళ్ళ, ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటూ కేసీఆర్ మాట్లాడిన దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూస్తున్నాం. ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజోత్సవ సభ నిర్వహించబోతున్నాము అనేది ఇక్కడ కనిపిస్తుంది. భారస నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మార్పు రావాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టింది. మార్పు అంటే రైతులు కన్నీళ్ళ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది వార్త ఇక్కడ చూస్తున్నాము. సో మార్పు వస్తుంది అన్నారు. మార్పు ఓన్లీ కాంగ్రెస్ నేతల్లో వాళ్ళకి సంబంధించిన జీవితాల్లో మాత్రమే మార్పు వచ్చింది. సో ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదు. వాళ్ళు కమిషన్ల కోసం, వాళ్ళు సంపాదించడం కోసం ఇలాంటివన్నీ మార్పు చేస్తున్నారు. సో ఎప్పటికైనా తెలంగాణ వాళ్ళకి కేసీఆరే ఉండాలి, అప్పుడే బంగారు తెలంగాణ వస్తుంది అంటూ కేసీఆర్ చెప్తున్న ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం.
అలాగే ప్రజాపాలన కాదు హింసించే పాలన అంటూ కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదని ప్రజల్ని హింసించే పాలన అంటూ భారత రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. హైడ్రా మూసీ పేరుతో ప్రజల ఇల్లు హెచ్సిలో పక్షుల గూళ్ళు అన్ని కూడా ఇది ధ్వంసం చేస్తూ ఉన్నారు. సో అసలు అక్కడ ప్రకృతిని కాపాడాల్సిన ఒక హెచ్సిని తీసేసి అక్కడ నిర్మాణాలు చేపడితే వన్యప్రాణులు ఎక్కడికి పోతాయి, అసలు వన్యప్రాణులు కూడా ఉండాలి కదా అనే విధంగా కేటీఆర్ ఇక్కడ ఒక వార్త అయితే ఇక్కడ కేటీఆర్ మాట్లాడింది అయితే మనకు కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఆ స్థలం వినియోగం అనేది బల్మూరి అనే అతను చేసిన ఒక వార్త కనిపిస్తుంది. సో ఇది కూడా సేమ్ హెచ్సికి సంబంధించింది. సో ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేచర్ని కాపాడే విధంగానే ఉండాలి తప్ప ప్రయోజనాల కోసం వాడుకోకూడదు అనేది ఇక్కడ మనకు మెయిన్గా కనిపిస్తుంది. ఒకసారి సాక్షి పేపర్లోకి వెళ్దాం. సాక్షి పేపర్లో ఏమొచ్చిందో ఒకసారి మనం చూద్దాం. సో జీడిపిలో పర్యాటకం 5%. దేశంలో పర్యాటక రంగం రోజు రోజుకి విస్తరిస్తోంది. దేశ జీడిపిలో పర్యాటక రంగ వాటా 5% అటు ఇటుగా ఉంది. కరోనా సంక్షోభం దేశీయ పర్యాటక రంగాన్ని బాగా దెబ్బతీసింది. దాంతో పర్యాటకులు తగ్గి ఆదాయం తగ్గింది. ఒకప్పుడు మొత్తం ఉద్యోగుల్లో ఈ రంగంలోనే సుమారు 15% ఉంటే అది కరోనా తర్వాత 12.5% తగ్గిపోయింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్న పరిస్థితి. అలాగే ప్రపంచ దేశాలకు సురక్షిత మార్గం అనేది ఇక్కడ మనం మెయిన్గా చూస్తున్నాం. ఇండో పసిఫిక్ సంబంధించి అంటే ఇంతవరకు ఇది మనకు సంబంధించి సాక్షి పేపర్లో మాత్రమే చూస్తూ ఉన్నాం. విశాఖలో ప్రారంభమైన టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. యుఎస్ భారత్ రక్షణ భాగస్వామ్యం సంక్షోభాలను దృఢంగా ఎదుర్కొంటోంది. భారత్లో యుఎస్ ఎంబసీ రక్షణ వ్యవహారాల ప్రతినిధి ఆండ్రూస్ వ్యాఖ్యలు చేశారు అనేది ఇక్కడ మనం మెయిన్గా చూస్తున్నాం. సో ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ప్రపంచ దేశాలకు సురక్షిత మార్గంగా చేయడమే భారత్ యుఎస్ ముందున్న ప్రధాన లక్ష్యము అంటూ కూడా యుఎస్ ఎంబసీ రక్షణ వ్యవహారాల ప్రతినిధి చెప్పిన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే వైద్య వృత్తిలో విలువలు పడిపోయాయి అంటూ మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. వైద్య వృత్తిలో విలువలు పడిపోయాయని, వైద్యం కొన్ని ప్రాంతాల్లో వ్యాపారంగా మారిపోయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యులు సుజాత, అలాగే వెంకట సుబ్బానాయుడు, శ్రీహరి ఇలా చాలా మంది ఈ ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని చోట్ల ఔషధాలు అనేది వ్యాపారంలాగా మారిపోయాయి అనేది అయితే సత్యకుమార్ చెప్పిన వ్యాఖ్యలు ఇక్కడ చూస్తున్నాం. సో ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో వైద్యం అనేది వ్యాపారంలాగా మారిపోయింది అంటూ అటు టీడీపీ కూడా ఆరోపిస్తూనే వస్తున్న పరిస్థితి. అలాగే 44 బార్ల లైసెన్స్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. సో అంటే రాష్ట్రంలో 44 బార్ల లైసెన్స్కి కేటాయింపులు ఎక్సైజ్ శాఖ మంగళవారం నోటీస్ చేసింది అనేది కూడా ఇక్కడ మనం వార్త అయితే చూస్తూ ఉన్నాం. అలాగే వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్లో ఉండేది. అంటే పర్యావరణ రహిత ఇంధన వనరుల సమర్థ వినియోగంలో టాప్లో ఉండేది. సో శక్తి సామర్థ్యంలో రాష్ట్రానికి 5వ శాతం వెల్లడించిన ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా నివేదిక అనేది వచ్చింది. దీంట్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 5వ ప్లేస్లో ఉంది అనేది మనం మెయిన్గా ఇక్కడ చూస్తున్నాం. అలాగే పెన్షన్ల పంపిణీనా లేదా పబ్లిసిటీ ఈవెంటా అని వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు కామెంట్ చేసిన కౌంటర్ ఇచ్చిన వార్త ఇక్కడ చూస్తున్నాం. అంటే నిన్న సీఎం చంద్రబాబు కొన్ని పంపిణీ అంటే పింఛన్ పంపిణీ కార్యక్రమాలు చేశారు. దానికి సంబంధించిన వార్తకి తను జూపూడి ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. సో పెన్షన్ ఇస్తున్నారా లేకపోతే పబ్లిసిటీ చేసుకుంటున్నారా అని. సో టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఒకప్పుడు బటన్ నొక్కిన ప్రతిసారి కూడా తను వీడియోలు పెట్టారు, ఫోటోలు పెట్టారు. మరి అప్పుడు లేని పబ్లిసిటీ ఇప్పుడు ఎలా వచ్చింది అంటూ కూడా చాలా మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తూ ఉన్న పరిస్థితి. ఎస్, ప్రధానంగా మనం ఈరోజు చూసిన వాటిల్లో ఎక్కువగా హెచ్సియుకి సంబంధించి అలాగే ఈరోజు ఆమోదం బీసీ రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం ఉంది కాబట్టి దీనికి సంబంధించినవే మనం అన్ని పేపర్స్లో ఎక్కువగా చూసాము.